సార్ రాలేదమ్మా, వస్తే ఫార్వర్డ్ చేస్తాను, ఇంకా రాలా. ఓకే సార్. మరి ఈ ఆర్ అయిపోయిన తర్వాత థర్డ్ యూనిట్ తీసి పెట్టమ్మా భవాని. ఓకే సార్. థర్డ్ తర్వాత సెకండ్ ఫస్ట్ అలా. ఓకే సార్. రేపటి థర్డ్ది తర్వాత సార్ ఇప్పుడు క్యామ్ స్కానర్ వర్క్ అవ్వట్లేదుగా. ఎందుకు వర్క్ అవ్వట్లే? అవునా, నేను ఇన్స్టాల్ చేయలేదు సార్. ఓకే సార్, పంపిస్తాను సార్. వర్క్ అవుతుందమ్మా. ఓకే సార్. ఓకే సార్. సరే, టుడేస్ టాపిక్ ఈజ్ డిజిటల్ సెక్రటరీస్. So what is a digital secretary? How to construct a digital secretary? So digital secretary is a binary tree. So we know that is a binary tree. Binary tree means each node has at most of 2 children. Each node has at most of 2 children is called as binary tree. In this tree, each node contains one element. So each node contains element. The element to the node assignment is determined by binary representation of the keys. Element to node representation is the binary representation of the keys. If the bit is 0, we can traverse on left subtree. If the bit is 1, we can traverse on right subtree. The values of the tree is either zeros or ones. If the value is 0, we can traverse on left subtree. If the value is 1, we can traverse on right subtree. So that is called as digital secretaries. So for example, చూడండి, మనం ఇలా ఇచ్చాం, మనం 100 0010 1001 ఇలా ఇచ్చాం మనం. సో ఇచ్చిన దానికి సో ట్రీ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ నోడ్ రూట్ నోడ్ 100 అనేది రూట్ నోడ్. తర్వాత 0 వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ 1 ఉంది కాబట్టి రూట్ నుంచి రైట్కి వెళ్తాం. మళ్ళీ 0 ఉంది కాబట్టి రూట్ నుంచి లెఫ్ట్కి. సో మళ్ళీ సెకండ్ బిట్ కూడా 0 కాబట్టి లెఫ్ట్కి. 1 సో రైట్ సైడ్. మళ్ళీ 1 వచ్చింది కాబట్టి రైట్ సైడ్. 0 వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్. ఇలా మనం ఏం చేస్తాం అంటే బిట్ని చూసుకుంటాం. బిట్ అనేది 0 ఉందా 1 ఉందా చూసుకుంటాం. బిట్ పోయిందా? బిట్ 0 ఉందా 1 ఉందా చూసుకుంటాం. బిట్ కానీ 0 ఉంటే మనం ఏం చేస్తాం అంటే లెఫ్ట్ సబ్ట్రీకి వెళ్తాం. బిట్ కానీ 1 ఉంటే రైట్ సబ్ట్రీకి వెళ్తాం. ఇది సిస్టమ్. సో ఇలా మనకు ఉంటుంది. సో ఇన్సర్షన్ చేయాలి అనుకున్నాం అనుకోండి, సేమ్ ఇంకా అంతే. మనము సేమ్ అదే సిస్టంలోని ఇన్సర్ట్ చేసుకుంటాము. బిట్ వాల్యూ చూసుకోండి. బిట్ వాల్యూ 0 ఉంటే లెఫ్ట్ సబ్ట్రీకి వెళ్ళాలి. బిట్ వాల్యూ 1 ఉంటే మనం ఏం చేయాలి, రైట్ సబ్ట్రీకి వెళ్ళాల్సి వస్తుంది. సో అదే మనం ఇక్కడ చేస్తున్నాం. మనం ఇది తీసుకున్న తర్వాత 0 0 1 0 అన్నా అనుకోండి. సో బిట్ వాల్యూ ఎంత 0, లెఫ్ట్కి వెళ్ళాం. మళ్ళీ 0 కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. తర్వాత 1 ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ 0కి లెఫ్ట్, సెకండ్ 0కి లెఫ్ట్, తర్వాత థర్డ్ బిట్ 1 కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళాం. సో ఇలా మనం ఏం చేస్తామంటే మన బిట్ అనేది 0 ఉందా 1 ఉందా చూసుకోండి. బిట్ కానీ 0 ఉంటే లెఫ్ట్ సబ్ట్రీకి వెళ్ళాలి. బిట్ కానీ 1 ఉంటే మనం ఏం చేయాలి, రైట్ సబ్ట్రీకి వెళ్తాం అనేది జరుగుతాం. దీన్నే మనము డిఎస్టీ అని చెప్తుంటాం, డిజిటల్ సెక్రటరీస్ అని చెప్తాం. సో ఈ సెర్చింగ్ ఎలా, ఏ విధంగా మనము అనేదానికి చూడండి. సో ఎలా సెర్చ్ చేయాలి ఏమిటి అనే దానికి వస్తే, సో మనం సో రూట్ నుంచి కంపేర్ చేస్తాము. మన కీ, మనం సెట్ చేయాల్సిన కీ కానీ 0 ఉంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. మనం సెట్ చేయాల్సిన కీ 1 ఉంటే రైట్ సైడ్కి రావాలి అనమాట. సేమ్ సిస్టమ్. సపోజ్ 0 0 1 సెట్ చేయాలనుకోండి, 0 లెఫ్ట్కి వెళ్తాం, మళ్ళీ 0 సో లెఫ్ట్కి వెళ్తాం. సో సేమ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, నెంబరు ఉంది అని చెప్తాం. సేమ్ డిలీషన్ అన్నా కానీ ముందు సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ నెంబర్ కానీ ఉంటే సో డిలీటెడ్ నోడ్ చిల్డ్రన్ని తీసుకెళ్ళి దేన్ని కలపాలి, డిలీటెడ్ నోడ్ యొక్క పేరెంట్ కలపాలి. ఇది ఉంది. డస్ట్ ఏముంది, ఒక్క నిమిషం. అదే ఎక్కడికి పోయిందో తెలియదే. ఉంది, ఫస్ట్ నుంచి ఉంది, ఎక్కడికి పోయిందో తెలియదు. సో ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చాం మనం. కన్స్ట్రక్ట్ డిజిటల్ సెక్రటరీ అన్నాం. ఫస్ట్ 100 రూట్, తర్వాత 0 0 0. సో 0 ఉంది కాబట్టి లెఫ్ట్ సబ్ట్రీకి వెళ్తాం. తర్వాత మళ్ళీ 0 ఉంది కాబట్టి లెఫ్ట్ సబ్ట్రీ, తర్వాత 1 ఉంది కాబట్టి, తర్వాత మళ్ళీ 0 ఉంది కాబట్టి లెఫ్ట్. ఫస్ట్ 0కి
సెకండ్ జీరోకి. తర్వాత 101 అని అనుకోండి, రైట్ సైడ్కి వెళ్తాం. సో అలా మనము 110 అనుకోండి, మళ్ళీ రైట్ సైడ్. 1110 అనుకోండి, రైట్ సైడ్ వచ్చేసింది. ఇలా 010 అని అనుకోండి, 01 కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళిపోతాం. ఇలా అంటే ఫస్ట్ బిట్ 0 అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ బిట్ 0 అంటే సెకండ్ లెఫ్ట్, సో థర్డ్ బిట్ లెఫ్ట్ అంటే థర్డ్ 0. సో ఇలా మనం ఏం చేస్తామంటే బిట్ని బట్టి ఆ పొజిషన్కి వెళ్ళి చేసుకుంటా ఉంటాం. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాము అంటే డిజిటల్ సెర్చ్ ట్రీ అని చెప్తా ఉంటాం అనమాట. సో ఇలా మనం, సో వాట్ ఈజ్ బైనరీ ట్రై చూడండి. సో బైనరీ ట్రై అనేది ఇంకొక నెక్స్ట్ కాన్సెప్ట్. ఏ బైనరీ ట్రై ఈజ్ ఎ బైనరీ ట్రీ which contains two types of nodes. In binary trie we have the two types of nodes. One is called as branch node, another is called as element node. A branch node has the left child and right child and no data. So we have the branch nodes. Branch node has no data, however it has the left child and right child, which is represented in vowel symbol. Element node will contains data. It cannot contains left child and right child. It will be represented by so rectangle symbol. So binary tree is a binary tree which contains two types of nodes. We have the two types of nodes. One is called as branch node, another is type of node is called as element node. Branch node is represented by vowel symbol. It cannot contains data, however it contains left pointer and right pointer. Element node will be represented in a square rectangle symbol. So it contains data, however it cannot contains left pointer and right pointer. So that is called as binary trie. So we have the, for example, this is the keys. First 0, second 0, third 0 and fourth 0 left pointer. 0 0 0 1 first 0, second 0, third 0, 1. 0 0 1 0 first 0, second 0, so first 0, second 0, then 1. So we have the rights. So again 1. So like this, so if it is 0 we can traverse on left side, if it is 1 we can traverse on right side. So that such a tree is called as binary tree. So these nodes we called as branch nodes. ఇవన్నీ మనకి ఏంటి అంటే branch nodes. These nodes we called as element nodes. Elements nodes are the leaf nodes. So branch nodes are the non-leaf nodes. Always branch nodes are the non-leaf nodes. Element nodes are the data nodes. So like this we have the binary tree. So binary tree is a binary tree which contains two types of nodes. One is called as branch node, another is called as element node. Branch node will contains two pointers, left pointer, right pointer. However it cannot contains data. So while element node will contains data, however it cannot contains left pointer and right pointers. So compressed binary tree. Compressed binary tree is a binary tree by eliminating degree 1 branch nodes. So whenever we are eliminating degree 1 branch nodes, that nodes we called as compressed binary tree. So for example, this is a binary tree. So we have the degree 1 branch nodes. Degree 1 branch nodes means a node which contains only one children. That node we called as degree 1 branch nodes. So we can eliminate the degree 1 branch node. Such a tree we called as compressed binary tree. So here, this is my tree. So this node, is there, has only one children, degree 1 branch node. However, this node has only one children. So we eliminate these degree 1 branch nodes. When we eliminate degree 1 branch nodes, those nodes we called as compressed binary tree. So this is a compressed binary tree. So this is one we called as. So then we go for Patricia. Patricia we called as Patricia. So Patricia is a compressed binary tree by eliminating degree 1 branch. So you eliminate the nodes
Actually, we can same as compressed binary trie, representing nodes of single type called as argument branch nodes. Here we have only one type of node called as argument branch nodes instead of two types of nodes, the element node and branch nodes. So we have only one type of node called as augmented branch node, and the resultant structure we called as partitia. So we called as Patrica. We call as Patrica. It is contains the following compressor. We have some rules. Replace each branch node by a augmented branch node. Eliminate the element nodes. There is no element nodes. We can replace branch nodes by argument branch node. Each node will contains data, bit number, and left child and right child. So this is one. When the tree is empty, the first node is the root node and the bit number of the root node is 0. And the remaining structure will be the left side of the header node. So the complete structure will be on the left subtree of the header node. So we cannot use the right pointer of the root node, only we can use left pointer. So this is called as Patrica. So it's one very important. So actually in compressed binary trace, we have the two types of nodes, element node and branch nodes. So however in Patrica, we can eliminate these two type of nodes, and the result, and we use only one type of node called as augmented branch node. Instead of using branch nodes and element nodes, we can use only one type of node called as augmented branch node. If the tree is empty, the first node is the root node, we call as header node. Each node will contains the data, bit number, left child and right child. The entire structure will be the left subtree of the root node, and we cannot use the right subtree of the root node. These are the rules for Patrica. So how to insert? How to insert insert a node in a Patrica? So it's one very important. So if the tree is empty, the first node itself, it is the root node. The bit number of the root node is 0. Always the bit number of the child is greater than the root node. This is the main point. The bit, how to calculate the bit number? Bit number is the difference of bit position. The difference of bit position we call as bit number. So we compare the key with the root, and where the bit position is different, that bit position we will call as bit number. So we have the this is the tree 1 0 0 0 0 1 0 1 0 0 1 1 1. This is one we have the key. For example, we have the insert 1 0 0. So 1 0 0 is the root node. The bit number of root node is 0. So 0. So again we have the 0 0 1 0. So compare 0 0 1 0 with the root number. The bit which bit is difference? First bit is difference. So the bit number of 0 0 1 0 is 1. So if it is 1, we can traverse on left subtree. So then we connected the left children. So the new node we are connected to left side. So that means the left pointer connected to itself and right pointer to the parent. Again you go for 1 0 0 1. So 1 0 0 1, we compare the bit number. So actually the bit number position is 4. Actually which bit position is different? Actually the fourth bit position is different with respect to the root. So the bit number of the is 4. So we have the 1. So if it is 1, we can traverse on right subtree. Says we can traverse on right side. The new node is connected on right side. That's way right itself and left to the parent. Left to the parent. We have 1 0 0 1 actually. So 1 0 0 1. So actually compare the bit number position. Bit is 2. Second bit position is different. So we are connected. But we have the rule. The child bit number is always greater than the parent. So here the child bit number is 2, parent bit number is 4. So that's way we are interchange the child with respect to the parent. So when we are interchange the child with respect to the parent, 4 is the parent and 2 is the child. We are interchange both these two numbers. So this is the problem.
child at the bit number is 2, parent at the bit number is 4. So that's way we are interchange. So we can interchange the child with respect to the parent. So we have the 0, 0, 1. So again we have the bit number is 3. Compare the bit number. Here 1, same bit number is there. That's way again compare the number with respect to the next child. So in the case of next child, the bit number is 3. So we have the 3. So similarly we have the bit number is 4. In this way we construct the binary, Patrica. So Patrica is similar to the compressed binary tree. However, we are eliminating the degree branch nodes and element nodes, and we represent a new type of node called as augmented branch node. We represent new type of node is called as augmented branch node. The augmented branch node has సో ఇలా మనకి ఇదంతా కూడా సెర్చింగ్ అనమాట. సెర్చింగ్ ఈజ్ సిమిలర్ టు కంపేర్ ద నెంబర్ అండ్ వీ కంపేర్ go for left side or right side. That's called as searching. And we have then we go for multi-way tries. So multi-way tries, actually we have multi-way try is a try which has a multiple number of keys, and there were m keys, m minus 1 plus we have the m keys, m plus 1 pointers are there. So this is the రమ్మన్నారా? ఓకే సరే, రేపు చెప్తాను మా కంటిన్యూషన్. మీటింగ్ అంటే వెళ్తున్నాను, సరేనా? ఓకే, రేపు చెప్తాలే కంటిన్యూషన్.